వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అప్పులు చేసిన తిప్పలు సర్పంచులకు సంబంధించింది. గత ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధి గురించి, గ్రామ పనులను చేపట్టడానికి ఏదైతే గ్రామ ప్రజల ఒత్తిడి, అదే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కాబట్టి గ్రామస్తులకు ఏదైతే ఎదురవుతున్న సమస్యలను పట్ల అక్కడి నుంచి వెళ్ళి గ్రామస్తులు ఎవరైతే వారిని ఫోర్స్ చేయడం వల్ల ఆ గ్రామ పనులను పూర్తి చేయడానికి తన దగ్గర ఉన్న ఆర్థిక స్థోమతలను బట్టి, అలాగే తనదన్న లేకున్నా కూడా, డబ్బులు లేకున్నా కూడా వేరే వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చి లాస్ట్కు కొన్ని విషయాలలో మనకు ఒక విచిత్రమైన విషయాలు, కొన్ని ఆలోచింపజేసే విషయాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి. తన భార్యలకు సంబంధించిన బంగారు నగలు కూడా తాకట్టు పెట్టి ఆ గ్రామాల అభివృద్ధి గురించి, అంటే ప్రతి గడపకు ఏదో ఒక సమస్య. గ్రామ సర్పంచ్ అంటేనే ఆ గ్రామకు ముఖ్య. అంటే గతంలో మనం చెప్పుకున్నట్టు విలేజ్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన ఒక ప్రత్యేక గవర్నెన్స్ ఉన్నది. వారికి ఎవరితోని సంబంధం లేదు. ఆ గ్రామాలకు సంబంధించనే వారు మొత్తం అక్కడ ప్రధానంగా వారే బాధ్యులు. ఏ సమస్య వచ్చినప్పటికీ వారైతే అధికారుల దగ్గరికి వెళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి తన గోడును విలువించుకుంటారు. అది చెత్త సమస్య కానీ, నీళ్ళ సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, లేకుంటే రోడ్ల సమస్య కానీ, కేకపోతే తనకు సంబంధించిన కుల మతాలకు సమస్యలు అయినప్పటికీ అవి వారు అక్కడికి వెళ్ళి తన గోడును ఆ గ్రామ సర్పంచ్ల దగ్గరనే విలువించుకుంటారు. ఆ సమయంలోనే ఆ గ్రామ పెద్ద అయినటువంటి ఆ సర్పంచు తనదైన బాధ్యతగా ఆ గ్రామాలను అభివృద్ధి చేయడానికి, ఆ గ్రామాలను ఒక గాడిలో పెట్టడానికి, గ్రామ ప్రజలను మొత్తం ఒక గాడిలో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసుకున్న భాగంలోనే గద్దెల్లాగా రాజకీయ నాయకులు ప్రవేశం చేశారు. పార్టీలకు సంబంధించి తన పార్టీ నాయకుడు, తన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, తన పార్టీకి సంబంధించిన ప్రధానులు అని చెప్పుకుంటూ వారి మధ్యలో విభేదాలు సృష్టించారు. దానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తనకు తాను అక్కడ కుటిగా ఎంటర్ అయిపోయి తన వ్యాపారం గురించి, తన వ్యాపార పబ్బం కట్టుకోవడానికి, ఎమ్మెల్యేలు తన పెత్తనాన్ని ఉంచుకోవడానికి గ్రామ సర్పంచుల మీద ఆధిపత్య పోరు మొదలుపెట్టారు. దానికి సైతం ప్రభుత్వం వత్తాసు పలికింది. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల అప్పులు చేసి గ్రామాభివృద్ధికి పనిచేసిన సర్పంచులు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారంటే అనేక మంది మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 7 నుంచి 8 మంది సర్పంచులు ఆత్మహత్య చేశారు. ఆర్థిక సంక్షోభానికి గురి అయిన తర్వాత తను చేసిన అప్పులు తన గురించి కాదు, తన గ్రామాల అభివృద్ధి గురించి చేసిన అప్పులకు తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసిన దాంట్లో మహబూబాబాద్ సర్పంచ్, నారాయణపూర్ మండల్ సర్పంచ్ రాచకొండ, నిర్మల్కు సంబంధించిన సర్పంచ్, నిజామాబాద్కు సంబంధించిన ఇబ్రాహీంపట్నంకు సంబంధించిన సర్పంచ్, అలాగే మెడ్చల్కు సంబంధించిన మల్కాజ్గిరిలో ఒక సర్పంచ్, ఖమ్మం జిల్లాలో ఒక సర్పంచ్, అనేక సర్పంచులు వాళ్ళ సర్పంచిన కుటుంబీకులు ఈ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయంలో గత వారం ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రేక్షకులకు మనం చాలా విషయాలు చెప్పాం. ఆ విషయంలో భాగంగానే అప్పులు చేసిన తిప్పలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సర్పంచులు, దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి, వాళ్ళకి రావాల్సిన బకాయాలు చెల్లిస్తున్నారా లేదా, దేని గురించి వాళ్ళని అడ్డుకుంటున్నారు, ఆ విషయంపై ఈరోజు మాట్లాడడానికి మనతోటి ఈరోజు ఫోర్ సైడ్ స్టూడియోలో ప్రత్యేకంగా సురభి యాదగిరి గౌడ్ గారు, తెలంగాణ సర్పంచుల సంఘం జాక్ అధ్యక్షుడైనటువంటి సురభి యాదగిరి గౌడ్ గారు మనతో ఉన్నారు. యాదగిరి గౌడ్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. మీ ఫోర్ ఛానల్కు ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా రామ్మోహన్ అన్న గారు కూడా ఈరోజు ఆయన శిక్షణని తీసుకొని సర్పంచ్ల పదవీ కాలంలో మేము చేయవలసిన అభివృద్ధి వైపు కూడా మాకు సూచనలు చేసిన రామ్మోహన్ అన్న కూడా ఇలా మా డిబేట్లో చాలా నాకు గర్వంగా ఉంది, నాకు గొప్పగా అనిపిస్తుంది. మా సమస్యలపై కూడా ప్రజలకు తెలియాలనే ఒక ఆకాంక్షతో డిబేట్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ మాట్లాడినందుకు ధన్యవాదాలు అన్నకు. ఫస్ట్ years he is working for these particular issues of people in Telangana state.
దిస్ ఈస్ ద ఐ మీన్ దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ బండారు రామ్మోహన్ రావు గారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 40 years ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎనీవే మన బండారు రామ్మోహన్ గారికి కూడా ఫోర్స్ ఐస్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. అలాగే మెడిశంకర్ సర్పంచుల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మెడిశంకర్ గారు మనతో జాయిన్ అయిపోతారు. అలాగే మూసీ శంకర్గా పేరుగాంచిన ఇంతకుముందు ఏదైతే ఉన్నదో ఘట్కేసర్ దగ్గర ఆ సర్పంచ్ కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే సూర సమ్మయ్య మాజీ సర్పంచ్ కూడా మనతో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒకసారి సురవి యాదగిరి గౌడ్ గారితోనే మొదలు పెడదాం. యాదగిరి గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సర్పంచులకు సంబంధించింది, తన బాధలను తన గోడును వినిపించడానికి వస్తున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారిని హైదరాబాద్లో ఇంటర్ కాకుండా అక్కడనే అడ్డుకున్నది. అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఏదైతే ప్రయత్నంలో ఉన్నారో ఆ ప్రయత్నంలో కూడా ఆఘాటం కలిగించింది. ఈ విషయంలో మీరేమంటారండి? ముందుగా పోర్సాయి ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం అయిపోయి దాదాపు మాకు 13 నెలలు అవుతుంది. మేము 2019 నుంచి వెళ్ళి 24 వరకు సర్పంచులుగా ఎన్నికైనాం. గత ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా అభివృద్ధి పనులు చేపట్టాలని మాకు ప్రభుత్వం అనేక సూచనలు ఇచ్చి మాతోని అభివృద్ధి పనులు చేసింది. అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయంటే దేశంలో గర్వించదగ్గ రాష్ట్రంలో అభివృద్ధి పనులు అయినాయి. ఏంటంటే ఫస్ట్ ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయడం అనేది ఒక అధికారుల నుంచి వెళ్ళి మాకు ఆదేశాలు వచ్చినాయి. అదేవిధంగా ఆ ట్రాక్టర్ నుంచి వెళ్ళి డంపింగ్ యార్డు, ఆ డంపింగ్ యార్డులో చెత్త చెదారం తీసుకుపోయి ఆడ పోసే కార్యక్రమాలు చేయాలని, ఆ డంపింగ్ యార్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా చనిపోతే ఒక వ్యక్తిని సమాధి పెట్టాలంటే గ్రామంలో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయాలని మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి సూచనలు వచ్చి మాకు పనులు చేపట్టాలని చెప్పింది. అట్లా మేము అనేక రకాలుగా క్రీడా ప్రాంగణం కానీ నర్సరీ మొక్కలను అయితే ఒక విప్లవంలాగా తీసుకొచ్చి 40,000 మొక్కలు నర్సరీ ద్వారా మమ్మల్ని పెట్టించి ఆ మొక్కలను పంపిణీ చేసి గ్రామాల్లో పచ్చదనం వాతావరణం తీసుకొచ్చినాం. అదేవిధంగా మేము చూస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వము మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే దాంట్లో కూడా మేము కీలక పాత్ర పోషించినాం. అదేవిధంగా మేము చెప్పుకుంటూ పోతుంటే పల్లె ప్రకృతి వనాలు ఎక్కడ చూడు, ఏ గ్రామంలో చూసినా ఒక అడవిని తయారు చేసుకొని అలా మొక్కలని కానీ ఆ పల్లె ప్రకృతి వనాలు కానీ మొత్తం మీద దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. పచ్చదనంగా కానీ అభివృద్ధి పరంగా కానీ గ్రామ పంచాయతీ భవనాలు కానీ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా చెప్పుకుంటూ పోతే క్రీడా ప్రాంగణం కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము పనులు చేసిన ఇన్ టైంలో మేము పనులు చేయని సర్పంచ్లకు మాకు మామూలుగా ఇబ్బంది జరిగింది. ప్రజల ఆదేశాల మేరకు కొన్ని పనులు చేయవలసి వచ్చింది. ప్రజల ఆదేశాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నా ఇంటి ముంగట బోరి పోసలేదు, ఇబ్బంది కలుగుతుందంటే మేము అలా తీర్మానం చేసుకొని కట్టవలసి వచ్చింది. ఇట్లాంటి పనులు చేసుకుంటున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించినప్పుడు ప్రభుత్వాలు మాకు ఇచ్చిన ఆదేశాలను అంటే ప్రజల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ శానిటైజర్లు చేయడం కానీ అనేక రకాలుగా మేము జేబుల నుంచి పెట్టుకొని కూడా పైసలు పెట్టి చేసినాం. ప్రభుత్వం నుంచి పల్లె ప్రకృతి పనులు చేయాలని కొన్ని నిధులు గ్రాంట్స్ రిలీజ్ చేసింది. కానీ దానికి అదనంగా మేము పనులు ఏంటంటే సర్పంచులం మాకు అవార్డులు రావాలని, మాకు గొప్పగా మా ఊరు ఉండాలని, ప్రజల మెప్పు పొందాలని పోటీపడి పనులు చేసినామంటే అట్లాంటి పనులు చేసినాం. మాది ఈ ప్రభుత్వము ఏర్పడ్డప్పుడు మాకు కొంతమంది సర్పంచులు గతంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడ్డారు, చనిపోయినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా సర్పంచులని ఒక వేదిక చేసి ధర్నా చేయించండి ఇందిరా పార్క్ కాడ ధర్నాలో పాల్గొనేటప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీ సర్పంచులు మేము
అధికారంలోకి రాగానే మీకు పెండింగ్ బిల్లులు కానీ మీ సర్పంచ్లకు గౌరవంగా ఉండేటట్టు చూస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వస్తే సరే మేము ఎన్నికలు వచ్చినాయి, అడావిడి జరుగుతుంది, మా సర్పంచులు ఎక్కడ చూడు గతంలో కరోనా వైరస్ ప్రభావం వల్ల నిధులు రాలేదు, మాట వాస్తవం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆగిపోయినప్పుడు మాకు ఇబ్బందులు కలిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు మా ఇబ్బందులు బిల్లులు అవుతున్నాయి అంటే పట్టించుకోవట్లేరని సర్పంచులు ఎవరు కూడా గ్రామాలలో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి కొంచెం పని చేయలేదు. పని చేయకపోతేనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రభుత్వానికి పోయి మేము వినతి పత్రాలు ఇచ్చినాం, మా సర్పంచ్లకు ఇన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడంగానే స్పెషల్ ఆఫీసర్లను పెట్టి స్పెషల్ ఆఫీసర్ల ద్వారా మా లెక్కలు తీసుకుర్రు. మేము ఈ ప్రభుత్వానికి చెప్పినాం, మీరు ఎన్నికలు పెట్టిన దాకా మా పదవి కాలం ఉంచండి, మాకు బిల్లులు రావాలని మేము కోరినా కానీ వీళ్ళు స్పెషల్ ఆఫీసర్లను తీసుకొచ్చి మీ బిల్లులు ఎంత ఉంటాయో అనేది లెక్కలు అంచనాలు వేసారు. ప్రతి గ్రామంలో సంబంధించిన సర్పంచ్లు ఎంత పెండింగ్ ఉన్నాయి, ఎంత ఉన్నది అనే దాని మీద పూర్తి వివరాలు లెక్కలు తీసుకుంటే 1300 కోట్లు బకాయి ఉన్నదని ఈ ప్రభుత్వానికి లెక్కలు తీసుకున్న తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మేము పనులు చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి చేసిన నిధులు అవి కొన్ని రిలీజ్ అయినాయి. ఏది సీసీ రోడ్లు వేసినాయి కానీ, కొన్ని గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాయి కానీ, రైతు వేదికలు కానీ అవి రిలీజ్ అయినాక 700 కోట్లు అయినాయి అని రిలీజ్ అయితే అవి మేమే ఇచ్చినామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలో మేము పని చేసిన అభివృద్ధి పనులు ఎంబీ రికార్డులు అయి ఉన్నాయి. ₹1 చిల్లి గవ్వ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. రైట్, ఓకే సార్. ఇదే విషయంపై బండారు రామ్మోహన్ రావు గారు చాలా క్లియర్గా మన మిత్రులైనటువంటి యాదగిరి గౌడ్ గారు చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే పనులు చేపించారో దానికి మొండి బకాయిలు అలాగే ఉండగా, ఇదే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అప్పుడు అపోజిషన్లో ఉన్న సమయంలోనే ధర్నాలు చేపించిన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ నిధులు ఏదైతే ఉన్నదో విడుదల చేస్తాను. ఇప్పుడు దర్దాపుగా 1.5 పాటు అయిపోయింది. అయినప్పటికీ 850 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా మనకు ఒక అంచనా ప్రకారం దానికి సంబంధించిన అభివృద్ధి పనులకు చేసిన పనులకు కూడా పనులు ఇప్పటిదాకా వాళ్ళకి చేయలేదు. 6000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగినాక కూడా ఇలా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఉంటారు? మీ నుండి ఎలా స్పందిస్తారు ఈ విషయంలో? జమీల్ గారు, మీకు అట్లాగే మన మిత్రుడు యాదయ్య గౌడ్ గారికి, రాబోయే మిత్రులందరికీ నమస్కారం. ఫోర్సైట్ టీవీకి కూడా నన్ను ఎవరైనా మీరు ఇన్ని పదవులు చేశారు కానీ ఏ పదవి మీకు సంతృప్తినిచ్చింది అంటే నేను సర్పంచ్ పదవి అంటాను. 40 ఏళ్ల క్రితం వార్డు మెంబరు, తర్వాత సర్పంచ్, తర్వాత మండల ఉపాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయినా ఇన్ని పదవులు రాష్ట్ర స్థాయి పదవులు ఎగ్జామ్ చేసినా సంతృప్తి ఎందుకు ఇస్తుంది అంటే వార్డు మెంబర్ అయితే సర్పంచ్ పైన ఉంటాడు, చేసుడు కష్టం పని ఏమన్నా. మండలాధ్యక్షుడు అయితే కింద సర్పంచ్లందరి ఒత్తిడి ఉండదు, మన ఊరికి మనం చేసుకోలేము. కానీ సర్పంచ్ అంటే స్వతంత్రుడు, ఇప్పటి వరకు పార్టీలకు అతీతంగా చేస్తున్నాడు. సరే ఏదోట్లో మాదే చూడ అని పార్టీలు కలుపుకున్నా ఇప్పటికీ పార్టీల మకిలి అంటాను వాడు సర్పంచ్ అంటున్నాడు. అందుకని తృప్తినిచ్చిన పదవి అని ఉంటే నేను స్వతంత్రంగా మా ఊరికి మేజర్ పంచాయతీ ప్రజ్ఞా తృప్తినిచ్చింది. ఇప్పటికి నాకు తృప్తినిస్తాయి 70 ఏళ్ళ జీవితంలో. కానీ సమస్య ఏంటంటే ఆ సర్పంచ్నే ఇప్పుడు పరాధీనం చేసే ప్రయత్నం చేసుకొచ్చారు. మొన్న మీరు చాలా మంచి డిబేట్ పెడుతున్నారు జమీల్ గారు, మీకు సుధాకర్ శర్మ గారు, మీ అడ్వైజర్, వాళ్ళందరినీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఎందుకంటే మొన్న మీరు మన పంచాయతీలు గాలికి అని చెప్పి, అంటే అభివృద్ధి గాలికి అని చెప్పి బ్రహ్మాండమైన మీరు పెట్టారు. అందులో మంచి చర్చ జరిగింది, అందులో అకాడమిక్లు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సబ్జెక్ట్కే వస్తారు. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అప్పులు దాని గురించి మాట్లాడుతున్నారు. దీంట్లో యాదయ్య గౌడ్ గారితో పూర్తిగా ఏకీవిస్తున్నాను. ఎందుకంటే పని చేయమన్నది వాళ్లే, చేయించింది వాళ్లే. ప్రభుత్వాలు శాశ్వతం కదా జమీల్ గారు, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ ఉంటుంది. కనుక ఈ వాళ్ళ బకాయిలు తీర్చడం అనేది తప్పనిసరి ఈ ప్రభుత్వ బాధ్యత. కానీ ఏమైందంటే ఇక్కడ ఒక పెద్ద కీలకమైన విషయం ఏంటంటే సర్పంచులు సపోజ్ చేసి ఇప్పుడు యాదయ్య గౌడ్ గారు కొంచెం సామాజికంగా బలంగా ఉన్నారు, ₹10 అప్పైన తీసుకొచ్చి చేయగలిగారు. చాలా మంది దళితులు, పేదలు, మహిళలు సర్పంచులు అయ్యారు జమీల్ గారు. వాళ్ళ సంగతి ఆలోచించారు, వాళ్ళ గురించి పోరాడుతున్నారు యాదయ్య గారు కూడా. ఏమంటున్నారంటే సర్పంచులలో చాలా మంది 50% లేడీస్ భర్త మీద ఆధారపడి ఎవడప్పుడు తీసుకురమ్మని ఎందుకు ఖర్చు పెట్టినాం అని భర్తలతో తిట్టుబడుతున్నారు. వాళ్ళు చాలా మంది దళితులు ₹3, ₹4 మితి తెచ్చి ఏదో ప్రజల కోరిక మేరకు అప్పులు చేసిండ్రు, వాళ్ళకి తిట్టుబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఎటు పాల్గొనే సమస్య, ఎందుకంటే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎటు దిక్కులేక ప్రజల కోసం అప్పు చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, సొంతానికి కాదు కదా వాళ్ళు చేసింది. దీనిలో నేనేమంటున్నానంటే కీలకమైన అంశము, ఈ ప్రభుత్వము
ఈ 1,000 కోట్ల రూపాయలు ఎందుకు కాపుతుందని చెప్తాను నేను. ఇవాళ 10%, 15% కమిషన్ ప్రభుత్వం నడుస్తుంది నేను అనలేదు, ప్రతిపక్షాలు అంటున్నాయి, ఇంక్లూడింగ్ అదే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు కదా. మరి అటువంటి అప్పుడు వీళ్ళు ఈ పర్సెంటేజ్ ఇవ్వలేరు, ఎందుకంటే వీళ్ళు గ్రామాభివృద్ధి కోసం చేసిన వాళ్ళు కనుక. ఇంకోటి కన్స్ట్రక్షన్ వర్క్ లో జమీల్ గారు మనకు సిమెంట్ రోడ్ ఇస్తుంది అనుకోండి, ఇంకా ఎదురు పెట్టాల్సి వస్తుంది, పెద్దగా మిగిలదు. మట్టి పని చేస్తే 10 రూపాయలు మిగలొచ్చు, కానీ ఏమవుతాయి అంటే ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు పర్సెంటేజ్ ఇచ్చి, అంటే 4 పని చేసి 2-3 ఏళ్ల కింద పని చేసింది ఇప్పుడే ఇంకా బిల్లు రాకపోతే ఈ పర్సెంటేజ్ ఇస్తే ఎక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళీ అప్పు తీసుకురావాలి కదా. దానికోసమే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే వారికి, కమిషన్ ఇచ్చే వారికి ఏమో బిల్లులు మంజూరు చేస్తున్నది, వీళ్ళకి మంజూరు చేస్తున్నదని నేను అంటున్నాను. అందుకనే ఎన్నో ఉద్యమాలు చేసిన యాదయ్య గౌడ్ గారు కూడా మేము లంచాలు ఇవ్వలేం బాబు అని చెప్పి ఆఖరికి బట్టి విక్రమార్క గారి ఉప ముఖ్యమంత్రి ఉంటే సెక్రటరీ ధర్నా చేస్తే వీళ్ళు వెనక నుంచి పాపం ఆయన వెళ్ళిపోయాడు. అంటే నేనేమంటున్నానంటే ఇవాళ న్యాయమైన కోరికలు నెంబర్ 1. రెండోది పదవీ కాలం పూర్తి అయిపోయి 14 నెలలు అయిపోయింది. జనవరి 26కి అయిపోయింది. జనవరి పక్కన పెట్టండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా సగం అయిపోయింది కదా. అంటే అంత 12 నెలలు, 2.5 14-15 నెలలు అవుతుంది. గ్రామ పాలన గాలికి ఎందుకు విడిచిపెడుతున్నారంటే 2 సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఒకటేమో 42% రిజర్వేషన్ ఇవ్వలేరు వీళ్ళు, ఎందుకంటే అది దాని చట్టపరంగా కావాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు వ్యతిరేకత ఉంటదేమో భయానికి ఎన్నికలు పెడతారు. ఎన్నికలు పెట్టడం తర్వాత సంగతి దేవుడు. ఇప్పుడు వీళ్ళ సమస్య ఎవరు తీర్చి అప్పులు పెండింగ్ లో ఉన్నాయి, వీళ్ళు ఎట్లా చేయాలన్న దాని మీద ప్రభుత్వం ఒకసారి ఏదైనా ఆలోచన చేసి ఏ పథకాన్ని ఆపి వీళ్ళ క్లియర్ చేస్తే మళ్ళా దీనికి ఇంత పెట్టుబడి మళ్ళీ గ్రామ సేవ చేస్తారు. వీళ్ళంతా ఏం ఊరుకోరు. యాదయ్య గౌడ్ కాబట్టి అనుకోండి, ఇంకో పని చేస్తారు మా వాళ్ళ ఊళ్ళో, కానీ ఆయన వాడుకోరు కదా. అందుకనే ఈ అప్పులు ఏవైతే సర్పంచులు చేసిన అప్పులు తీర్చడానికి బిల్లులు మంజూరు చేయాలి మొట్టమొదటి డిమాండ్. రెండోది వీలైనంత తొందరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలి. గ్రామ పంచాయతీ కాదు, జమిలీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు పంచాయతీ ఖాళీ ఉన్నది, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ అన్ని ఖాళీ ఉన్నాయి కదా. ఒకేసారి 3 అంచెల విధానంలో ఎన్నికలు పెడితే అసలు మళ్ళీ ఒక 3-5 ఏళ్ల దాకా ఎన్నికలు రావు కదా అనేది ఒక కొత్త చట్టంలో మంచి మార్పు తీసుకొచ్చాం. గతంలో ఈ చట్టాన్ని మార్చే క్రమంలో మనకు ఒక మాట చెప్పి ముగిస్తాను జమీల్ గారు. ఈ చట్టంలో 2014లో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 2 ఏళ్ల దాకా వెసులుబాటు ఉండే. ఏమనంటే మీరు ఏదైనా చట్టాలు మార్చుకోదలుచుకుంటే ఈ 2 ఏళ్ళలోపు మార్చుకోండి, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం చట్టాలు ఇక్కడ అమలు కాకుండా మీరు చేయొచ్చు అంటే పంచాయతీరాజ్ చట్టం రాయడంలో నేను కూడా కీలక పాత్ర వహించిన. అప్పుడు మాకు వర్క్ షాప్ పెట్టి చేస్తే నేను కలెక్టర్లకు అధికారాలు తీసేయాలి, సర్పంచులు సస్పెండ్ చేసే అధికారం అని ప్రపోజ్ చేసిన, మంత్రులకు అధికారాలు తీసేయాలన్నమాట. అవి తీసేసుకుంటూనే ఇప్పుడు ఏమైంది, మొన్న చాలా మంది సస్పెండ్ అయిన సర్పంచులు దళితులు, పేదలు ఉన్నారు. అందుకని నేనేమంటున్నానంటే ఈ విషయంలో స్పష్టంగా ఇవాళ వాళ్ళ బిల్లులు చెల్లించాలని కోరుతున్నా. వీలైన తొందరగా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే మా జిల్లా పరిషత్ వరకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనకుసారి తెలంగాణకు సంబంధించిన మాజీ సర్పంచ్ అధ్యక్షుడు ఏదైతే ఉన్నారో మూసీ నది మూసీ శంకర్గా పేరుపడ్డ శంకర్ గారు కూడా మనతో లైన్లో జాయిన్ అయిపోయారు. గారి శంకర్ గారు, ఒకసారి మీ వెహికల్ని ఆపి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎన్నికలు ఏదైతే జమిలీ ఎన్నికలు అంటారో అలాగే జమిలీ ఎన్నికలకు సంబంధించిన కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కూడా ఒక్కసారి నిర్వహిస్తే బాగుంటుంది అని ఒక సూచన వచ్చింది. కానీ దానికన్నా ముందు ఏదైతే వడ్డీల రూపంలో వడ్డీల మీద తీసుకొచ్చిన ఈ రుణాలు ఏదైతే ఉన్నదో, అప్పులు చేసి వాళ్ళు ఏదైతే అభివృద్ధి పనులు కానిచ్చారో దానికి సంబంధించిన ఇప్పటిదాకా బిల్లులు వారికి ఇవ్వకపోగా ఇప్పుడు మనం చెప్తుండగా 10 నుంచి 20% వరకు కమిషన్లు అడుగుతున్నారు. ఒక గ్రామకు సంబంధించిన గ్రామ సేవకుడు అయినటువంటి సర్పంచు ఈ లంచాలు ఎట్లా ఇవ్వగలుగుతారండి? మనం చెప్పుకున్నట్టుగా అసలు వాస్తవానికి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అంటే ఇవ్వచ్చు, కానీ చిన్న చిన్న గ్రామాలలో ఆ గ్రామాలు కూడా ఆ గ్రామ ప్రజల పర్యవేక్షణలో ఆ పనులు జరుగుతాయి. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి తావు ఉండదు, ఎక్కడ కూడా అవినీతికి పాల్పడరు. ఆ తీరుగా అవినీతి ఏదైతే పాల్పడరు 20% 10% కమిషన్ ఇవ్వడానికి ఎక్కడ కూడా అక్కడ వారికి అంత డబ్బులు కూడా రావు. ఆ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? ఈ విషయంలో మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, ఆర్ వెహికల్ ఆపండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, వెహికల్ ఆపండి సార్, డిస్టర్బ్ అవుతుంది సార్. ఓకే రైట్, ఒకసారి మనం యాదగిరి గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం రామ్మోహన్ గారు చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని వారు పూచగుట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వం పోయింది, ఈ వచ్చిన ప్రభుత్వం కూడా మీ సమస్యల పట్ల ఇట్లా చేస్తలేదు, అలాగే ఎలక్షన్స్ కూడా కానిస్తలేరు. ఇప్పుడు 6 మంది 7 మంది కూడా, ఒక మహిళా సర్పంచ్ కూడా ఖమ్మం జిల్లాలో ఒక మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నది కేవలం తన భర్త వేధించే బాధలకు తట్టుకోలేక. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అయితే
ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంది మేము ముఖ్యమంత్రిని 3 సార్లు కలిసినాం, పంచాయతీరాజ్ మినిస్టర్ని 5 సార్లు కలిసినాం, కలిసి మా సమస్యలు చెప్పినాం. ఆ ప్రతి మినిస్టర్ని కలిసినాం, ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. మళ్ళా ఎంపీడీఓను మొదలు పెట్టుకొని కలెక్టర్లకు ఇచ్చినాం, కలెక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా ఇచ్చినాం. ఇచ్చి మా సమస్య వివరించినాం, శాంతియుతంగా మేము తెలియజేసి 5 నెలల సంది వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ సమస్య పరిష్కారం కాకపోతే ఈ రాష్ట్ర గవర్నర్ గారు ఇన్ఛార్జిగా వచ్చిండే మన గవర్నర్ గారి ఆయనకు కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదని పోయి వినతిపత్రం ఇస్తే ఆయన ఈ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నెల రోజులలో ఇస్తామని చెప్పిండ్రు 6 నెలల కింద. ఇంకా అట్లాంటిది పోయింది, కనీసము పట్టించుకోకపోతే కమిషనర్ ఆఫీస్ ముంగట మేము నిరసన కారుకు అడ్డం కమిషనర్ ఆఫీస్లో కారుకు అడ్డం పండుకొని నిరసన తెలిపినాం. మా బిల్లులు ఇవ్వండి, మా సర్పంచులు అందరూ చనిపోతుర్రు, కనీసము ఈ ప్రభుత్వానికి కనీసం ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది, ఈ వచ్చిన సంధి మీరు తలకాయ కింద అని ఉంటుంది, దాన్ని ఇచ్చినా కానీ మా బిల్లుల రూపకంగా అయిపోతుంది. అంటే లేదని అట్లా ఇవ్వలేదు. పంచాయతీ సెక్రటరీలో మేము పోయి గ్రామాలను అడిగితే మేమే పైసలు జేబులోకి వెళ్ళి పెట్టి పని చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఇచ్చేటట్టు లేదని వాళ్ళు కూడా పంచాయతీ సెక్రటరీలు కూడా నోటీసులు ఇచ్చారు. గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్లకు మా సరిగ్గా వేతనాలు మాకు ఇప్పటిదాకా అందియలేదు, మాకు ఇస్తలేదని వాళ్ళు మొరపెట్టుకుంటారు. అయితే మేము ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపకపోవడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే దేశంలో ఎక్కడ సంవత్సరం 13 నెలల సంధి అయితే ఎన్నికలు లేకుండా ఉన్నది ఒక తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే చెత్త వెదురుకపోయింది, దుర్వాసన వస్తుంది, బ్లీచింగ్ పౌడర్లు లేవు, గ్రామంలో అంటువ్యాధుల లెక్క సోకే పరిస్థితిలో ఉన్నది వర్షాలు పడితే. ఆ పరిస్థితి నుంచి మేలుకోవాలి. ఎందుకంటే పల్లెలే రేపటి పట్టణాలకు పట్టుకొమ్మలు, దేశానికి ప్రగతి అని అన్న కలలు మహాత్మాజీ కలలు కన్న గ్రామాలు ఇట్లా ఉండిపోవడం సరైనది కాదని ప్రభుత్వానికి అనేక సార్లు దృష్టికి తీసుకుపోయినాం. మా సర్పంచ్లు ఎక్కడైనా సూసైడ్ చేసుకోగానే ఈ ప్రభుత్వం దగ్గరికి పోయి మా సర్పంచ్ ఇక్కడ నిర్మల్లో కానీ సూసైడ్ చేసుకున్నాని ఇట్లాంటి పోయి నిరసనలు తెలిపినాం, కలెక్టర్ల గారికి వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా రేపిస్తాం మాపిస్తాం అనేది చెప్తున్నాం. మొన్న ఈ రవాణాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ అన్న గారు పోయిన సంవత్సరంలో డిసెంబర్ వరకు బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. అంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి చెప్పినా కానీ ఈ ప్రభుత్వం నెరవేర్చలేదంటే ఈ పరిస్థితులలో ఉన్నది. కాబట్టి మేము పంచాయతీరాజ్ వ్యవస్థని మేము మహాత్మాజీ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాల కోసం మేము పనిచేసినాము. మా సర్పంచులు అంతా ఆత్మహత్యలు చేసుకుంటుర్రు, చనిపోతుర్రు, మా ప్రభు కాపాడమని మేము ఎక్కని మెట్టు లేదు, ముక్కని దేవుడు లేడు, అయినా కానీ అనేక రకాలుగా మేము నిరసన తెలిపినాం, ధర్నాలు వెళ్ళినాం, అదేవిధంగా చెలో అసెంబ్లీ దాకా కూడా వచ్చినాం. అనేక సార్లు మేము బిల్లులు అడిగితే మమ్మల్ని అర్ధరాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఇది ఎక్కడి న్యాయం? ఇప్పటిదాకా రామ్మోహన్ అన్న మాట్లాడుతూ 10% నుంచి 20% కమిషన్లు, మేము కమిషన్లు ఈ ప్రభుత్వంలో అడుగుతుర్రు, మా బిల్లులు ఇవ్వమంటే ఎస్డిఎఫ్ నుంచి పనిచేసిన బిల్లులు ఇవ్వమని అడిగితే మీరు సర్పంచులు మీరు బిల్లులు అంటే మా కమిషన్లు ఇవ్వలేరు అనే పరిస్థితిలో మాకు ఇస్తలేరు అనే పోయి మేము ఏసీపీ డీజీ గారికి కూడా వినతిపత్రం ఇచ్చినాం. దీని మీద ఎమ్మెల్యేలు మంత్రులు అంటుర్రు, అంతా మాజీ మంత్రులు ఈ కమిషన్లు నడుస్తున్నాయని అంటుర్రు. కనీసము మరి ఏంది ఈ ప్రభుత్వం ఇట్లా ఉన్నది, వీళ్ళు ప్రభుత్వం చర్య ఎందుకు తీసుకుంటలేదు అనే దాని మీద ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పటికే మా సర్పంచులు అనేక మంది 8 మంది 9 మంది సూసైడ్ చేసుకున్నారు, చనిపోయారు. ఆ చనిపోయిన సర్పంచుల కుటుంబాలలో ఎట్లా అంటే భార్య భర్తలు ఇద్దరు పోటీ పడి అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినప్పుడు కుటుంబాల్లో చిన్న భిన్నం అవుతున్నాయి. అంటే మామూలుగా డిస్కషన్ చేసి ఇబ్బందుల పాలయ్యి వాళ్ళు ఇద్దరి మధ్యలో ఇది అయినప్పుడు సూసైడ్ చేసుకొని కొంతమంది చనిపోయారు. మొన్న ఒక సర్పంచ్ మీరన్న మహిబాద్ సర్పంచ్ కిషన్ నాయక్ సర్పంచ్ వాళ్ళ భర్త కిషన్ నాయక్ కేవలం అభివృద్ధి పనులు 30 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించమని ప్రభుత్వానికి అనేక సార్లు ఎంపీడీఓ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. అయినా కానీ స్పందించకపోతే వాళ్ళు ఏం స్పందిస్తలేరు అనే దాని మీద ఉరేసుకొని చనిపోయాడు. అంటే ఇట్లాంటి ఇంకా ఎంతమంది చస్తే ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే ఎవరు చచ్చిపోయినా ఇది ప్రభుత్వం హత్యగానే గుర్తించాలి. ఆ కిషన్ నాయక్ హత్యకు కూడా దాదాపు ₹1 కోటి ఇవ్వాలి వీళ్ళు నష్టపరిహారం. మామూలుగా ఎవరో చనిపోతే ఎంతో ఇది ఖర్చులు పెడుతుర్రు. అదేవిధంగా మూసి సుందరీకరణతో 1000 కోట్ల పనులు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఓ నియోజకవర్గానికి పోయి 800 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. అంటే కమిషన్లు వచ్చే
పనులు అయితేనేమో చేస్తుర్రు. కానీ మరి మా సర్పంచ్లో బాధలు వీళ్ళకు పట్టాయా, ఈ ప్రభుత్వంలో పెద్దలకు పట్టాయా? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి మేము శత్రువులం కాదు, మేము ఇండివిజువల్గా గెలిచిన వాళ్ళం, ఇండిపెండెంట్గా గుర్తుల మేము ప్రజల ఆదరణతోని గెలిచిన వాళ్ళం. కాబట్టి ఇప్పటికీ మా మీద కనీసం మా సర్పంచులు చనిపోతున్న సర్పంచుల మీద మానవత్వంగా చూపించైనా బిల్లులు చెల్లించాలి. కానీ పేపర్ ప్రకటనకే పరిమితమవుతుంది. కనీసం అసెంబ్లీలో అంత పెద్ద ప్రతిపక్షాలు చర్చలు లేపినా కానీ ప్రభుత్వానికి స్పందన లేదు. నువ్వు ఇవ్వాలంటే నువ్వు ఇవ్వాలనే పరిస్థితిలో ఉన్నది. అంటే ప్రభుత్వాలు కంటిన్యూ అవుతుంటే బిల్లులు చెల్లించవలసిన బాధ్యత ఇది ఇవ్వాలి. ఇది కేసీఆర్ కట్టిన సెక్రటరియట్లో ఉంటలేరా? కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీరు అంతలేదా? ఇట్లాంటివి మేము గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన దాంట్లోకి వెళ్ళి పాలన ఎలదీసలేరా? అనేక రకాలుగా అంటే మేము కట్టిన పనులు వాడుకుంటారు కానీ మా బిల్లులు గత ప్రభుత్వంలో ఇవ్వాలి, గతంలో ఇవ్వాలని ఈ ముచ్చట చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇది సరైంది కాదు. కాబట్టి మా బిల్లులు చెల్లించే విధంగా చూడాలి. అభివృద్ధి ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ప్రజలకు మేము సేవ చేసిన దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళం. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు చనిపోతున్నారు మా సర్పంచులు, వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ పెద్దలకు ఉంటుందని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే మీ మీద ఆక్రోషంతో మేము రాజకీయాలు చేస్తలేం. ఇప్పటికీ మా బిల్లులు చెల్లించామనే మేము శాంతియుతంగా గాంధీ మార్గంలోనే మేము ఇంకా నిరసన తెలుపుతున్నాం. మేము ఆందోళన కార్యక్రమాలు దిగలేదు. రైట్ సార్. ఇదే విషయంపై మూసీ శంకర్, ఆదిలాబాద్ మాజీ సర్పంచ్ అయినటువంటి మూసీ శంకర్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కానీ మూసీ శంకర్ వద్ద వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తర్వాత మూసీ శంకర్ వద్దకు వెళ్దాం. ఒక్కసారి చిన్న బ్రేక్. పీసీఆర్ కమాన్ గో ఫర్ ద బ్రేక్. ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో వెంచర్లు, వల్చర్లు, 1700 కోట్లకు గురిపెట్టిన భూ బకాసురులు, శిల్పా విజిలింగ్ గుడ్స్ ఫామ్ భాగోతం. వెంచర్ అక్రమమా సక్రమమా? జనంలో ఉంటాం, జనంలో ఉంటాం. బేకార్గాళ్ళ మోసాలు బయట పెడతాం. జర్నలిజానికి నిజమైన నిర్వచనం ఇస్తాం. డోంట్ మిస్ 4 Sides TV ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో వెంచర్లు, ధరణి పోర్టల్ని ఏమార్చిన వల్చర్లు, 1700 కోట్లకు గురిపెట్టిన భూ బకాసురులు, శిల్పా విజిలింగ్ గుడ్స్ ఫామ్ భాగోతం. వెంచర్ అక్రమమా సక్రమమా? జనంలో ఉంటాం, జనంలో ఉంటాం. బేకార్గాళ్ళ మోసాలు బయట పెడతాం. జర్నలిజానికి నిజమైన నిర్వచనం ఇస్తాం. Don't miss 4 Sides TV exclusive story. వెల్కమ్ బ్యాక్ టు 4 Sides TV. పెండింగ్ బిల్లులు, సర్పంచుల ఆత్మహత్యల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనం ఇప్పుడు కొనసాగిస్తున్న చర్చలో భాగంగానే ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో దర్దాపుగా 9 మంది సర్పంచ్ వారి కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఇది ప్రభుత్వం చేసిన హత్యలే అన్నట్టుగానే మనకు సర్పంచుల సంఘం ఏదైతే జాక్ అధ్యక్షులైనటువంటి మనకు యాదగిరి గౌడ్ గారు చెప్పారో దా విషయాన్ని ఏకీభవిస్తున్నారా అనే విషయంపై మనం ఒకసారి మూసీ శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. మూసీ శంకర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏదైతే కార్యక్రమాలు బాధ్యతలు అప్పగించిందో సర్పంచులు తన బాధ్యతగా దాన్ని అమలుపరిచి ఒక గ్రామాలకు అభివృద్ధి పదంలో తీసుకొచ్చారు. ఇప్పుడు మన యాదగిరి గౌడ్ గారు చెప్పినట్టుగా గ్రామాలలో అనేక సమస్యలు, అంటే చనిపోయిన చిన్న పిల్లాడు పుట్టినప్పటి నుంచి వెళ్ళి చనిపోయే వరకు ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాలకు ప్రతి విషయంలోనూ గ్రామ సర్పంచులు ఆ అభివృద్ధికి సంబంధించిన ప్రతి దాంట్లో తనకు సంబంధించిన బాధ్యతగా అక్కడ నిర్వహించారు.
ఆ నేపథ్యంలోనే అది సీసీ రోడ్లే కానివ్వండి, ఎలక్ట్రిక్ పోల్సే కానివ్వండి, లేకపోతే చెత్తకు సంబంధించిన డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, శ్మశాన వాటికలకు కానివ్వండి, ప్రతి విషయంలోనూ వాళ్ళు చేశారు. కానీ ఈరోజు 10%, 20% వాళ్ళకి కమిషన్ చెల్లించలేక, తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, తన కుటుంబాలలో సైతం ఈ ఈ ఈ విషయంపై గొడవలు జరిగి ఆత్మహత్యలు చేసుకున్నాయి. మొత్తం ప్రభుత్వ హత్యలే అని ఎప్పుడైతే చెప్తున్నారో, ఈ విషయంపై మాజీ అధ్యక్షునిగా మీరేమంటారండి? కోట్లాది రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ఈరోజు తీసుకొస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము అని చెప్తున్న ఈ ప్రభుత్వాలు గ్రామాలకు సంబంధించింది ఎందుకు పట్టించుకుంటలేదు? వాళ్ళ బిల్లులు ఎందుకు చెల్లిస్తలేదు? అనేక మార్లు ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఇచ్చినాక కూడా ఈరోజు ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అనుకుంటే ఏదైతే కాలయాపన చేస్తున్నారో, ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఈ చర్చలోకి ఆహ్వానించినందుకు ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మన లైవ్ లో వచ్చినటువంటి ఫోర్ సైడ్ ఛానల్ కు లైవ్ లో వచ్చినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారము. నిజానికి ఇప్పుడు కాదు, వాస్తవానికి సర్పంచులను అనేది ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలను అనేది ఒక చిన్న చూపన అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉన్నది. సర్పంచుల మీద పెత్తందారి తనమన అనేది ఎమ్మెల్యేలది ఉండడము, అది కూడా ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారు కూడా నడుచుకోవడము. అదే విధంగా సర్పంచులు మంచిగా ఉంటేనే, సర్పంచులు బాగు చేస్తేనే వాళ్ళకి పేరు వచ్చేదని అనేది గ్రహించలేరు వాళ్ళు. ఎమ్మెల్యేలు గ్రహించలేరు, మంత్రులు గ్రహించలేరు అన్న. వాస్తవానికి ప్రతిదీ కూడా అర్ధరాత్రి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ సర్పంచ్ దగ్గరికే వస్తారు, సర్పంచ్కే అర్ధరాత్రి ఫోన్ చేస్తారు. లేదనంటే చిన్న గొడవ అయినా కానీ సర్పంచ్కే ఫోన్ చేస్తారు. ఏదైనా మోరి జామ్ అయినా కానీ సర్పంచ్కే ఫోన్ చేస్తారు. ఇంకా వేరే చెత్తబడి ఉన్న బస్సుల చెత్తబడి ఉన్న, ఒక కుక్క చనిపోయినా, ఒక పంది చనిపోయినా గానీ అది సర్పంచ్ కు, గ్రామ పంచాయతీకి, ప్రజలకు మధ్య అనేది సంబంధం అనేది ఉన్నది. అది ఎందుకనంటే కొందరు ప్రేమతోటి చెప్తారు, 3 రోజులు కుక్క చచ్చిపోతే వాసన పట్టేసేసి కోపంతో చెప్తారు. అదే ఓర్పు ఆ సర్పంచ్ అనేది ఉంటది గ్రామాలలో. కానీ ఏనాడైనా కానీ ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి గిడ ఈ పని గిడ చెత్త ఉన్నదని చెప్పేసి చెప్పిన పాపన ఏ గ్రామ ప్రజలను అనేది పోరు. ఫస్ట్ వాళ్ళ కష్టం తీర్చేది సర్పంచే, ప్రజల కష్టం తీర్చేది అనేది సర్పంచే. వాళ్ళకు ఒకవేళ రేషన్ కార్డు రాకున్నా కానీ సర్పంచే బాధ్యత తీసుకుంటాడు. ఏది ఒక పోలీస్ స్టేషన్ కు పోవాలన్నా కానీ అంటే 24 గంటలు కంటికి రెప్పలాగా ఎట్లా కాపాడుకుంటామో మనము కన్నును, అదే విధంగా గ్రామాన్ని అనేది ఒక సర్పంచ్ కాపాడుకుంటాడు. ఆ బాధ సర్పంచ్కే తెలుస్తుంది. అది ఎవరికి తెలియదు. అది ఎవరికి చెప్పినా కానీ అర్థం కూడా కాదు. అది వాస్తవానికి సర్పంచ్ పదవి మోసిన వాళ్ళకు అది ఒకటి చేసిండ్రు అంటే ఏదైనా కానీ రాష్ట్రాన్ని వెళ్ళొచ్చు, దేశాన్ని వెళ్ళొచ్చు. సర్పంచ్ గా ఒక గ్రామాన్ని వెళ్ళిండు అంటే అన్ని సాధక బాధకాలు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క విధానం అనేది ఉంటది. ఒక్కొక్క గ్రామంలో ఒక పొలం పంచాయతీ ఉంటది, ఒక గెట్టు పంచాయతీ ఉంటది. అది సర్పంచే పంచాయతీ దింపాలి. ఎమ్మెల్యే దగ్గరకు పోయి పంచాయతీ దింపుతున్నాడు, వాస్తవానికి మంత్రి దగ్గరకు పోయి పంచాయతీ దింపుతున్నాడు. ఎక్కడన్నా ఆ మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి చేస్తున్నారు. ఇంతనన్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కాగానే కొమ్ములు వస్తున్నాయి వాళ్ళకు. సర్పంచులు పెడచెరువు చెవున పెడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే హుకుము, సర్పంచులు భయపడాలి. ఇట్లా అంటే ఎవడు ఏ పార్టీ వాడైనా ఉంటే వానికి అనుబంధ పార్టీ వాడు ఉంటే ఒకటి ఉంటది, అనుబంధం లేకపోతే వేరే పార్టీ వాడైనా అనేది ఒకటి ఉంటేది. అంటే ఎమ్మెల్యేలే ఇట్లా వీడు మనోడే వాడు మనోడే అనే ఒక కాన్స్టిట్యున్సీ అనేది వాళ్ళే చూడలేరు. అట్లా వస్తుంటే గ్రామంలో ఎవరు చూస్తున్నారు? ఒక సర్పంచ్ చూస్తున్నాడు. ఓటు వేసినా ఓటు వేయకున్నా గానీ ప్రతి ఒక్కరికి నీళ్లు రాకున్నా గానీ ఈ రోజు నీళ్లు రాకపోతే ఒక ఉద్యమము, ఒక యుద్ధం తయారైతుంది గ్రామంలో. వాళ్ళకేమన్నా తెలుసా? ఎమ్మెల్యేలకు తెలుసా? ఆ బాధ్యత ఎవరిది? ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఓపించేస్తాడు. ఇంకొక బావి దగ్గర నుంచి ట్యాంకర్ల ద్వారా పెడతారు. వీళ్ళు మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకున్నా గానీ ఏదైనా గానీ వాస్తవానికి సర్పంచే చేస్తున్నాడనా. అలాంటి నువ్వు సర్పంచ్లను పక్కదో పట్టించి పంచాయతీ రాజ్ వ్యవస్థను, కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి అసలు ఒక పనోని కంటే ఏది ఒక రోజు కూలి వాని కంటే ఒక హీనంగా తయారు చేసింది ఈ రోజు సర్పంచులను. ఒక గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టుగా అయితే ఎవ్వరు సర్పంచ్ను సాధక బాధకాలను అనేది ఎవ్వరు ఆలోచన చేస్తలేరన్న. వాళ్ళు
కానీ ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ సర్పంచ్ అంటోడు మంచిగా ఉంటేనే, గ్రామం అనేది మంచిగా చూసుకుంటేనే, ప్రతి అవసరాలు ప్రజల అవసరాలు తీర్చేది సర్పంచే. కాబట్టి ముఖ్యమంత్రి గారైనా కానీ, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కానీ వాస్తవానికి సర్పంచులతోటి అనుసంధానం ఉండాలి. శంకర్ గారు ఇంకొక విషయం ఏంటంటే, శంకర్ గారు ఇప్పుడు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కలుపుకుంటే ఏదైతే గ్రామాలను తీసుకొచ్చి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కలుపుతున్నారు, ఆ విషయంలో గ్రామాలలో గ్రామ సర్పంచులు అనేక ఇబ్బందులు పాల్పడే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే కేవలం బోర్డులు మాత్రం మారాయి. అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామ పంచాయతీకి బదులు మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ అని బోర్డులు మారాయి. సమస్యల పట్ల, ఒక విషయం పట్ల ఒకవేళ కనుక అంతకుముందు గతంలో ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ గ్రామ సమస్యను పరిష్కరించే విధంగా గ్రామ సర్పంచ్ దానికి సహకరిస్తుండే. కానీ ఈరోజు అదే సమస్యను తీసుకుపోయి ఎప్పుడైతే వాళ్ళు హైదరాబాద్కు వచ్చినది, జిల్లా హెడ్ క్వార్టర్స్కు రావాల్సిన వస్తుంది, దానికి మొత్తం ఒక రోజు రావాలి. ఒకే రోజు కాకుండా దానికి వెంబడి పడడానికి రోజుల పంటి, వారాల పంటి, నెలల పంటి తిరగవలసిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి అన్న? ఈ విషయంలో మంచి పాయింట్ లేవనెత్తిండ్రన్న తమరు. ఈ రోజు మాది గట్కేసార్ దగ్గర ఎదిలాబాద్ గ్రామము 6,000 చిల్లర ఓట్లన్న, ఇంచుమించు 10,000 12,000 పైచిలకు జనాభా ఉంటుంది. నేనున్నప్పుడు 13 నుంచి 18 దాకా సర్పంచ్ ఉన్నప్పుడు 850 మంది ఈజీఎస్ లో పనికి ఉపాధి పథకంలో రెక్కాడితేనే డొక్కాడేటోళ్ళు కుటుంబానికి ఒక్కరినే తీసుకున్నాం. దాంట్లో అట్లా 850 మందిని తీసుకొని పని చేయించినాము. ఈ రోజు మాది తమరు అన్నట్టుగా దీంట్లో గట్కే అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో కలిపినరు, మళ్ళీ దాన్ని గ్రేటర్ లా కలుపుతారంట. అంటే ఎక్కడన్నా అర్థం ఉన్నదా? ఇప్పుడు మీరు గ్రేటర్లకు మున్సిపాలిటీలకు కడితే టాక్సెస్ పెరుగుతుంది, దానికి సిబ్బంది కావాలి ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేయడానికి, వాళ్ళ జీతభత్యాలు పెంచుకోవాలి. అందులో 35,000కు గ్రేటర్లకు కలిపితే 35,000కు ఒక కార్పొరేటర్లు చేస్తారు. అంటే ఎక్కడ పోవాలి జనాలకు? వాస్తవానికి మండలకు రావడానికే వాళ్ళకు పొద్దున ఇవ్వగానే వ్యవసాయం పనులు చేసుకుంటారన్న. 4,000 ఎకరాల పైన చిలుకు మా దగ్గర వ్యవసాయం ఉన్నది, వ్యవసాయ ఆధారిత పంటలే ఉంటది, వరి వేసుకుంటాం ఎక్కువ మేము. అలాంటిది వాళ్ళు పనులు ఇడిచిపెట్టేసేసుకొని ఇలా మున్సిపాలిటీల చుట్టూ తిరగాలన్నా, గ్రేటర్ చుట్టూ తిరగాలన్నా వీళ్ళది. కానీ వీళ్ళకు ఆలోచనలు ప్రభుత్వానికి ఎవరిస్తున్నారో ఏం కథనో కానీ మొత్తానికి తప్పుడు ఆలోచన విధానం అనేది చేస్తున్నారన్న. ఇది మాత్రం ఖచ్చితంగా అనేది ఆ గ్రామాలను గ్రామ పంచాయతీలలోనే ఉంచితే అటు ప్రజలకు మేలైతుంది. వాస్తవానికి ఈ రోజు అన్న ఏదన్నా ఒక వార్డు మెంబర్ ఉన్నాడు అంటే ఇమీడియట్లీ స్పందిస్తాడు, ఒక సర్పంచ్ ఉంటే ఇమీడియట్లీ స్పందిస్తాడు అన్న దేనికైనా కానీ. నువ్వు ఒక కార్పొరేటర్ ను చేస్తే ఎక్కడికి ఫోన్ చేయాలి, ఆయన వచ్చి పనిచేస్తాడు. ఆయన గ్రామాలు అంటే ఒక రకంగా గ్రామాలను భ్రష్టు పట్టిస్తున్నారు. అభివృద్ధిలో వెనుకబడడానికే కారణం ఇది రేపు ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదన్న. ఇది ఇప్పుడు చేసేది కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది పనులు చేసేది కూడా నువ్వు ఏ గ్రామాలను కలపాలి? సిటీలో ఉంటే, సిటీకి ఆనుకొని ఉంటే మొత్తము బిల్డింగ్లలో ఉండి ఆ కిరాయిలలో ఉండి వాళ్ళు ఏదైనా సొంత బిజినెస్ దారిలో లేకపోతే ఇంకొక దగ్గరికి ఇది ఉంటేనేమో అక్కడ నువ్వు చేసుకో ఇక్కడ. కానీ నువ్వు వ్యవసాయ క్షేత్రంలో నా దగ్గర 4,500 ఎకరాల విస్తీర్ణం ఉన్నది, ఇంకా వరి పంటనే వేసుకుంటారు. వాళ్ళని తీసుకొని పోయి నువ్వు మున్సిపాలిటీలను గ్రేటర్లు వేస్తానంటే ఇదేమన్నా ఉన్నదా? అందులో ఇంకొకటి అన్న, సర్పంచుల బిల్లులు కూడా ఎవరు చేయమని చెప్పిండ్రు? మీరు చేయమని చెప్పిండ్రు. ఇక్కడ మండలి ఉన్న అధికారులు ప్రెజర్ పెట్టిండ్రు, మీరు చేయకపోతే మిమ్మల్ని సర్పంచులను సస్పెండ్ చేస్తున్నామని అనుకున్నారు. అంటే సర్పంచులు మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు? సన్యాసులు లెక్క కనిపిస్తున్నారు ఆ సర్పంచులు. మేము ఇప్పటికీ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాము, సర్పంచులం గనక మేము మాజీ సర్పంచులతో సహా ప్రస్తుతానికి పోటీ చేసే సర్పంచులమందరం ఏకమైన మనకు మీ పీఠాలు కదులుతాయాడా? ఒక అలాగిన మేము అందరం ఒక్కటయ్యి పార్టీలు మాకు కాదు, మాకు పార్టీలతో సంబంధం లేదు అని మేము కూడా సర్పంచులము, ఎంపీటీసీలం, జడ్పీటీసీలం కూడా మేము ఒక నిర్ణయం తోటి మనస్ఫూర్తిగా భగవంతుని మీద ప్రమాణం చేసి మేము వచ్చినట్టుగా అయితే మీ పీఠాలు కదులుతాయి, ఏ పార్టీకి సంబంధం లేకుండా మీకు. కానీ సర్పంచులను అనేది ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఏ సర్పంచ్ కైనా కానీ ఎవరు వాళ్ళ కుటుంబాన్ని ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే
వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారు? Yes. మీరు పోషిస్తారా? మీరు వీళ్ళు లక్షల రూపాయల జీతాలు తీసుకునేటోళ్ళు మీరు ఎమ్మెల్యేలు ఏంటి మా బోర్డు 5,000 ఇస్తామని చెప్పి మనను వెట్టి చాకిరి చెప్పించుకున్నాం. వెట్టి చాకిరి అని మేము అనము. మేము మనస్ఫూర్తిగా సేవ చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్ గా పోటీ చేసి మేము కొంతమంది ఇండిపెండెంట్ గా గెలిచిండ్రు, నాలాంటి వాళ్ళు కొంతమంది ఏదో ఒక రకంగా చేసుకొని గెలిచిండ్రా. కానీ మీరు ఈ విధంగా మీరు చేసేస్తే అది పద్ధతి కాదని నా ఉద్దేశం అన్నది. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి మేడి శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. మేడి శంకర్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ సర్పంచ్ల ఫోరం సంబంధించి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం మేడి శంకర్ గారి, అలాగే మన బండారు రామ్మోహన్ గారి దగ్గరికి, అలాగే మన యాదగిరి గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి చిన్న బ్రేక్. పీసీఆర్, గో టు ద ఫ్రైక్. ప్రొహిబిటెడ్ ల్యాండ్లలో వెంచర్లు, ధరణి పోర్టల్ని ఏమార్చిన వల్చర్లు, 1,700 కోట్లకు గురిపెట్టిన భూ బకాసురులు, శిల్పా విజిలింగ్ గుడ్స్ ఫామ్ భాగోతం. వెంచర్ అక్రమమా సక్రమమా? జనంలో ఉంటాం. బేకార్గాళ్ళ మోసాలు బయట పెడతాం. జర్నలిజానికి నిజమైన నిర్వచనం ఇస్తాం. డోంట్ మిస్ 4 Sides TV ఎక్స్క్లూజివ్ స్టోరీ. వెల్కమ్ బ్యాక్ టు 4 Sides TV. అప్పులు చేసిన తిప్పలు, సర్పంచుల ఆత్మహత్యలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం. ప్రస్తుతం మనం ఒకసారి యాదగిరి గౌడ్ దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, మీరు 14 నెలలు కావస్తుందండి సర్పంచులకు సంబంధించి పదవీ కాలం ముగింపి, అలాగే మనకు కార్పొరేటర్లకు సంబంధించిన కౌన్సిలర్లకు సంబంధించిన మరి విషయానికి వస్తే మాత్రం 8 నెలలు అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి ఎంపీపీలకు, జిల్లా పరిషత్ వాళ్ళకు 8 నెలలు, జెడ్పీటీసీలకు సంబంధించిన 8 నెలల కాలం అయిపోతుంది. మున్సిపాలిటీకి సంబంధించిన 3 నెలల కాలం వస్తున్నది. ఇప్పటికీ దానికి సంబంధించిన మన మిత్రులు చెప్పినట్టుగా మన రామ్మోహన్ రావు గారు చెప్పారు చాలా క్లియర్గా, ఏంటంటే జమిలీ ఎన్నికల్లాగా ఇది కూడా ఎన్నికలు ఒకటేసారి పెడితే 3 నెలలకు 3 ఏళ్లకు 5 ఏళ్లకు సంబంధించింది ఒక బాధ్యత తీరిపోతుంది. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకుంటూ పోతారని చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ప్రస్తుతం మనం ఈ పెండింగ్స్ బిల్లే మీకు పూరింక రాలేదు. ఇప్పుడు ఈ సమస్యలో ప్రభుత్వాలు ఎక్కడ కూడా చొరవ తీసుకున్నట్టుగా కనబడతలేదు. ఈ విషయంపై మీరు స్పందిస్తారండి? ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలల సంధి ఇదిగో ఎన్నికలు అదిగో ఎన్నికలు అని అడావిడి చేసి మండల ఆఫీసర్లని అదేవిధంగా సిబ్బందిని అడావిడి చేపించి అన్నీ తయారు చేసిరు. ఆ తర్వాత 42% ఈ ప్రభుత్వంలో హామీలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషను కేటాయిస్తామని చెప్పిన దాంట్లో కులగణనాన్ని లెక్కలు తీస్తామని చెప్పి కాలయాపన అట్లా 6 నెలలు చేసింది. ఇట్లాంటివి ఈ ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ అని అది అని అడావిడి చేసి అరెస్టులు చేస్తున్నామని డైవర్ట్, ఇట్లా అంటే పాలిటిక్స్ మొత్తం ఓ డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తుంది. కానీ అభివృద్ధి మీద మాత్రం ఈ పదవీ కాలం అయిపోయి 14 నెలలు అవుతుంది. గ్రామాల్లో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మండల్ పరిషత్ చూసుకుంటే వాళ్ళు కనీసం 8 నెలలు అయిపోతున్నా కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమంలో కానీ మండల ఒక ప్రధానమైన బాధ్యుడు లేక, అంటే ప్రజాపాలనలో ప్రజాప్రతినిధి లేకుండా ఈ పాలన కొనసాగిస్తామంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే ప్రజాపాలన అంటారు, కానీ ఒక ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి పాలన చేసే అంటే గాడి తప్పిన పాలన అనేది. ఇప్పటికీ గ్రామాలలో వీళ్ళు ఇచ్చిన హామీల నుంచి ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఒక్కొక్కటి చెప్తా. రుణమాఫీ అనే దాని మీద ఒక సగం మందికి చేసారు, సగం మందికి ఆపిరు, అవి వాస్తవం. మళ్ళా ఈ పేదలకు ఒక విద్యుత్ సరఫరా అంటే దాదాపు 200 యూనిట్ల లోపు కరెంట్ ఇస్తున్నాం అని చెప్పారు. అది కూడా 70% ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు.
కానీ పూర్తిగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ ఏడగట్లేదు. అదేవిధంగా చూసుకుంటే రేషన్ కార్డులు కొంతమంది అంటే మండలంలో ఒక దాదాపు 31 గ్రామ పంచాయతీ ఉంటే ఒక గ్రామ పంచాయతీలో ఒక 10 మంది 100 మంది లబ్ధిదారులు ఉంటే ఒక 10 మందికి ఇట్లాంటివి ఇచ్చుకుంటూ వస్తే ప్రభుత్వం మీద కూడా ప్రజలు ఆక్రోశంగా కోపంగా ఉన్నారు. కానీ పాలనను గాడి కొదిలేసినట్టు మా స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉంటే ఈ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రజలు ఈ రకంగా ఉంటుందని. కానీ స్పెషల్ ఆఫీసర్లని గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లను కేటాయించారు. దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరం సంధి ఒక 10 సార్లు కూడా గ్రామ పంచాయతీ పోని స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. అంటే పంచాయతీ సెక్రటరీలు భారంగా మోస్తున్నారు. అంటే ఇంత భారంగా ఉండి ప్రభుత్వము ఇంత గాడి తప్పిన పాలన చేస్తుంది, ఇది సరైన పాలన లేదని ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి. అంటే అన్ని రాజకీయ పార్టీలు మేధావులు గగ్గోలు పెట్టినా కానీ కనీసము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటట్టు ఇప్పుడు కూడా లేదు. మళ్ళీ జూను జూలైలో పెట్టేటట్టు ఉన్నారు. అది కూడా పెడతారా పెట్టరా మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. అంటే ముందు ఎంపీటీసీలై జెడ్పీటీసీలై పెడతాము, ఆ తర్వాత సర్పంచ్లై పెడతామని కొంత అడావిడి చేస్తూ అంటే డైవర్ట్ చేసుకుంటూ కాలం వెలదీస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అంటే ప్రజాపాలనలు అన్నప్పుడు ప్రజాప్రతినిధి ఉండాలి, స్థానికంగా ఉండాలి అన్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఒక సూచన కోరుతున్నా. ప్రభుత్వం ఎన్నికలు పెట్టాలని. ఇంకోటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధి సర్పంచ్లో ఉన్నాం, మాకు సర్వాధికారాలు ఉండాలి. కానీ అధికారాలు మొత్తము ఎక్కడికక్కడ మమ్మల్ని ఒక బానిసల్లాగా అంటే వాస్తవాన్ని ఆర్డర్లు వేస్తే మేము ఒక పని మనుషుల్లాగా మా సేవ చేపిస్తారు. అంటే కొన్ని రాష్ట్రాలలో ఉన్నది, ఇప్పటికి కొన్ని దేశాలలో కానీ రాష్ట్రాలలో కానీ సర్పంచ్ అంటే గ్రామ ప్రజా ప్రథమ పౌరుడు, ఆయన నుంచి సభాధ్యక్షత ఉంటుంది, ప్రోటోకాల్లో ఒక సర్పంచ్ గౌరవం ఉంటుంది. ఒక ఏది ఏమైనా తీర్మానం చేస్తే మేము గ్రామ పంచాయతీలో తీర్మానం చేస్తే ఆ పనులు చేసుకునే రైట్స్ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వాలు కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నిర్వీర్యం, ఇదో కుట్ర. అంటే మేము ఎమ్మెల్యేలా ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి అనే ఆక్రోశంగా కనపడుతున్న రాష్ట్రాలలో కనపడుతున్నట్టు క్లియర్గా ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలి, గ్రామాల్లో అభివృద్ధిలకు నిధులు ఇవ్వాలి, నిధులు ఇచ్చి అభివృద్ధి వైపు తీసుకుపోవాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. కానీ మీరు ఏదో మూసీ ప్రాజెక్టులను చేస్తామని ఏదో ఇది చేస్తామని అది చేస్తామనే దాని మీద ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇంకా వ్యాపారాలు కూడా ఇట్లా చూసుకుంటూ పోతే వ్యాపారాలు కూడా సరిగ్గా లేవు. గ్రామాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, గ్రామంలో రైతుల భూములకు రేట్లు తగ్గినాయి అని ముత్తుకుంటుర్రు. కాబట్టి ఈ ప్రభుత్వము ప్రజల్ని భయోందోళనకు గురి చేయకుండా ప్రజలకు మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించేటట్టు ప్రభుత్వాలు ఉండాలి. ఇప్పుడు మా సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటారు, కనీసం మీరు ఎందుకు చనిపోతారు, మీ బిల్లులు మేము చెల్లిస్తాం, ఇక మార్చి చెల్లిస్తామా, ఏప్రిల్ చేస్తామా, ఇట్లాంటివి ఒక టైమింగ్ అనేది కూడా ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం పెట్టకపోవడం చాలా అన్యాయం. మేము అందుకే సర్పంచులం అంతా ఏకమవుతున్నాం, స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏకమవుతున్నాం. ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించే వరకు మేము ఆందోళన కార్యక్రమాలకు దిగుతాం. మేము కట్టిన భవనాలు ఉన్నాయి, తాళాలు వేస్తామని మా సర్పంచులు చెప్తున్నారు. కానీ శాంతియుతంగా మనం గాంధీ మార్గంలో మనం సేవ చేసిన వాళ్ళం. ఆ రకంగానే ప్రభుత్వం నుంచి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవాలి, మన బిల్లులు చెల్లించే విధంగా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక శ్మశాన వాటిక కట్టిన సర్పంచ్ ఒక పొయ్యి ఆడ శవం పోతే కూడా మేము లాకేసి, ఎందుకంటే మేము నిర్మించినాము, ఈ ప్రభుత్వం మాకు బిల్లు ఇస్తలేమని ఒక నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నది. ఓ గ్రామ పంచాయతీ భవనం కట్టిన సర్పంచ్ తాళం వేసిండు మొన్న వరంగల్లో. ఒక సర్పంచ్ భిక్షాటన చేసుకుంటుండు, అనేక మంది సర్పంచ్లు సూసైడ్ చేసుకుంటారు. ఆ గోడు ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ చెవిటోని ముంగట శంఖ ముందినట్టే ఉన్నది. ఇంతమంది మీడియాల ద్వారా అనేక సాధనాల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేసినా కానీ మేము గత ప్రభుత్వంలో చేసిందని వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళేమో ఈ ఉన్న ప్రభుత్వంలో ఇవ్వవలసిందని ఇట్లా చెప్పుకుంటారు. ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాం, మేము మా సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి రెండు ప్రభుత్వంలో ఉన్న ప్రజలు కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ మా బిల్లులు ఇప్పించే దాంట్లో కృషి చేయాలని మీ టీవీ ద్వారా ప్రభుత్వాలు తెలియజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి గౌడ్ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి కంక్లూడ్గా మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, 3 అంశాల మీద ఒకసారి స్పష్టమైన మీ దగ్గర నుంచి వెళ్ళి సమాధానం మేము కోరుతున్నామండి. ఫస్ట్ ఒకటి ఏంటంటే 42% రిజర్వేషన్స్ అని చెప్పారు. 42% రిజర్వేషన్ కేంద్రంలో ఆమోదిస్తేనే మేము అమలు చేస్తామని చెప్తున్నారు. అది అంత అవసరమా?
దానికి సంబంధించింది వీరే ఇక్కడి నుంచి వెళ్ళే 42% వీరు ఇవ్వదలుచుకుంటే అదే ఇచ్చుకుంటాం పోయి గ్రామాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కదా. దానికి అక్కడి నుంచి వెళ్ళి రావాల్సిన అవసరం ఏం లేదు. మూడోది సెకండ్ అంశం ఏంటంటే ఇప్పుడైతే మన మిత్రులు ఎవరైతే చెప్పారు మూసీ శంకర్ కూడా చెప్పారు, మన యాదగిరి గౌడ్ గారు చెప్పారు, ఈ విషయంపై ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు సహాయంగా తనకు సంబంధించిన బిల్లులు రాకుండా కూడా తను డబ్బులు పెట్టి అక్కడ కట్టించడం, అది శ్మశాన వాటికే కావచ్చు, గ్రామ పంచాయతీ కార్యాలయమే కావచ్చు, ఇంకా ఇతర ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఆందోళనకు గురి చేస్తే మాత్రం, ఆందోళనలకు దిగితే మాత్రం వారికి కూడా తాళాలు వేస్తామని చెప్తున్నారు. అంతవరకు వచ్చే వరకు ప్రభుత్వాలు వేచి చూడవలసిందేనా? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తన గోడు విడిపించడానికి వస్తున్న ఇప్పుడు మనం విజువల్స్లో లైవ్లో చూస్తున్నాము. ఎప్పుడైతే వాళ్ళు సమ్మెబాట బట్టి ఆందోళన చేస్తున్న సమయంలోనే పోలీసులు వాళ్ళను హైదరాబాద్లో ఇంటర్ అయినప్పటికీ వాళ్ళని అలవాంతంగా వాళ్ళను బలవంతంగా తీసుకుపోయి లారీలలో లెక్కించి వారిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మారినా కూడా సర్పంచ్ వ్యవస్థలకు సంబంధించి ఇంత చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం. ప్రజా సమస్యల పట్ల తనకు ఒక మంచి చిత్తశుద్ధితో పనిచేసిన ఈ సర్పంచ్ వ్యవస్థను ఇంత నిర్వీర్యం చేయడానికి కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? కంక్లూడ్గా మూడో అంశం ఏంటంటే పట్టణాలలో చేర్పిస్తున్న ఈ గ్రామ పంచాయతీల పరిస్థితి రేపు రాబోయే క్రమంలో ఎలా ఉండబోతుంది? దీని మీద ఒకసారి చెప్పుకుంటూ కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఖచ్చితంగా జమీల్ గారు, చివరిగా మనకు ఈ శంకర్ గారు లేవనెత్తిన అంశంతో మూడో అంశంతో మొదటికి వస్తాను. శంకర్ గారు చెప్పింది చాలా వాస్తవం. ఎందుకంటే గతంలో పటంచెరు మున్సిపాలిటీలో 21 పటంచెరు పంచాయతీ ఉన్నప్పుడు 21 మంది వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు. జిహెచ్ఎంసీలో కానీ ఒకటే ఒక్క కార్పొరేటర్ వచ్చింది. రేపు పొద్దున ప్రాతినిధ్యం తక్కువ అవుతుంది కదా. అందుకని నేనేమంటున్నాను అంటే దీనికి పరిష్కారం కూడా చెప్తాం. ఇప్పుడు కల్పక తప్పదు, వీడైన వీళ్ళని కలుపుతారు కనుక దానికి పరిష్కారం చెప్తాను. ఇప్పటికే జిహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దానికి తోడు మరో 50 మంది ఏమో ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఉన్నారు. దీన్ని ఏం చేసి ఢిల్లీ, నేను పట్టణాభివృద్ధి నగరాభివృద్ధి దానిలో పనిచేసిన వాడిని కనుక చెప్తున్నాను. ఇవి ఏం చేయాలంటే 4 కార్పొరేషన్లుగా మార్చాలి. దీన్ని ఒరిజినల్ గా హైదరాబాద్ వేరే, సికింద్రాబాద్ వేరే, ఉత్తరం వేరే, దక్షిణం వేరే 4 కార్పొరేషన్లుగా మారిస్తే ప్రతి దగ్గర ప్రాతినిధ్యం వేరేది. హైదరాబాద్ కూడా ఒక కార్పొరేటర్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు. లేకపోతే గట్కేసరి మొత్తం కలిసి ఒకటే కార్పొరేటర్ వస్తాం. కనుక వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ వైపు పోతున్నాయి. దీన్ని మనం ఆపుదామన్నా ఆగని పరిస్థితి. ఎందుకంటే జిహెచ్ఎంసీ చుట్టూ మన ఔటర్ రింగ్ రోడ్ లోపల అవతల ఉన్న బాపతి కూడా కొన్ని కలుపుతున్నారు. దీన్ని ఆపడం ఒకటి. ఆపకపోతే నేను పరిష్కారం చెప్తున్నా ఏంటంటే ఇట్లా 4 కార్పొరేషన్లకు విభజించి సికింద్రాబాద్, హైదరాబాద్ గతంలో ఉండే జమీల్ గారు, గతంలో చాదర్ఘట్ మీకు తెలుసు, చాదర్ఘట్ మున్సిపాలిటీ వేరే ఉండే, హైదరాబాద్ మున్సిపాలిటీ వేరే, చాదర్ఘట్ మున్సిపాలిటీ వేరే ఉండే గతంలో. ఎంసీహెచ్ అయ్యేదాకా, ఎంసీహెచ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన జిహెచ్ఎంసీ మొన్న అయింది 2009లో. కనుక నేనేమంటానంటే ఇప్పుడు దీని పరిష్కారం ఇది 4 కార్పొరేషన్లు విభజిస్తే కొంతవరకు న్యాయం అవుతుంది. నేనైతే పూర్తిగా శంకర్ గారితో ఏకీభవిస్తున్నా, ఇది కలిపొద్దు అంటున్నాను. కానీ కలిపే ఈ ప్రయత్నం నెంబర్ 1. రెండోది ఇంటి ముందు పాలన కంటి ముందు ప్రభుత్వం అంటాం కదా. కనుక ప్రతిదానికి ఎట్టికైనా మన మట్టికైనా ఇంటికైనా కూడా మనోడే ఉండాలంటారు. కనుక గ్రామ పంచాయతీ వ్యవస్థ నడుస్తుందంటే నిజంగా గ్రామ సర్పంచుల త్యాగం వల్ల నడుస్తుంది. ఎంతకు చెప్పాను కదా, అతి గర్వకారణమైన విషయం. నేను గ్రామ సర్పంచ్ పనిచేసి ఇప్పటికి గర్వపడుతుంటా. కనుక నేను ఇంకో మాట చెప్తున్నాను ఏంటంటే ఈ పంచాయతీలో ఏదైతే వికేంద్రీకరణ జరిగే క్రమంలో ఇప్పుడు వెంటనే మనకు బకాయిలు తేల్చాలి. ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వాల శాశ్వతం. మూడోది మీరు అన్నది ఏది, 42% రిజర్వేషన్లు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. నేను పార్టీలు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు ఇవ్వలేదంటే ఈ 50% నుంచి రిజర్వేషన్లు పెంచాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే దాన్ని అధిగమించాలి. 9వ షెడ్యూల్ చేర్చకుండా ఇవ్వలేరు. లీగల్ గా నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. కనుక అది కాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అంటే మీరన్న పరిష్కార మార్గం ఉంటున్నది. కానీ 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనుకోండి, బీఆర్ఎస్ ఇయ్యదు. అప్పుడేమిటి అంటే అక్కడ వేరే వాళ్ళు పోటీ చేస్తారు కదా. ఒక ఎస్సీ, ఒక రెడ్డి, ఒక బీసీ, ఒక రెడ్డి ఇద్దరు పోటీ చేస్తే రెడ్డి గెలుస్తాడు రేపు పొద్దున. కష్టం కదా. అందుకనే ఇది మనకు చట్టపరంగా రావాలంటే మాత్రం 9వ షెడ్యూల్ పెట్టాలి. పెట్టరు కూడా. బీజేపీ డైరెక్ట్ చెప్తుంది మేము పెట్టమంటారు. ఎందుకు పెట్టమంటే మీరు ముస్లిం బీసీలు వేరే, హిందూ బీసీలు వేరే అని చేసింది కదా, ఎట్లా సాధ్యమైతే అని అంటున్నారు. కనుక ఆ జిలేబీకి చక్కెర మనం తీర్చలేము. ఏదైనా సరే తొందరగా రిజర్వేషన్ పక్కన పెట్టి ఏదైనా తొందరగా ఈ 3 అంచెల వ్యవస్థ తొందరగా ఎలక్షన్లు పెట్టాలి, బకాయిలు చెల్లించాలి, గ్రామ పాలనను గ్రామం అంటే చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను.
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నాడు సుమతి శతకాలు. వీళ్ళు కనుక ఏకమైతే, సర్పంచులందరూ ఏకమైతే ఖచ్చితంగా ప్రభుత్వాలు పడిపోతాయని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మన చర్చలో పాల్గొన్నందుకు. ఈ ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం సూటిగా ఒకే విషయంపై సర్పంచులకు సంబంధించిన న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోర్స్ ఐస్ టీవీ ఈ రోజు పాల్గొన్నందుకు యాదగిరి గౌడ్ గారికి, అలాగే మూసి శంకర్ గారికి, బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్స్ ఐస్ టీవీ.